రైట్, ఇక పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి, 16 ఏళ్లలోపు వారికి వర్తింపజేయండి. ఆస్ట్రేలియా తరహా చట్టాన్ని కేంద్రం పరిశీలించాలి. సోషల్ మీడియా దుష్ప్రభావాలపై దాఖలైన పిల్పై మద్రాస్ కోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. సో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి. సో ఇది నిజంగా మంచి పరిణామం. చేయాలి కూడా ఖచ్చితంగా. ఎందుకంటే 16 ఏళ్ల లోపు వారికి వర్తింపజేయండి. ఎందుకంటే ప్రస్తుతం మనము మన దేశంలో అయితే కొన్ని చట్టాలు ఉంటాయి కానీ ఇంప్లిమెంట్ కావు యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా కూడా అంతే. మనకు పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే దాకా మొత్తం సోషల్ మీడియానే. అసలు ఏజ్తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్లు అయితే వాడుతున్నారు చిన్న పిల్లలు. దీనికి కారణం ముఖ్యంగా కొందరు తల్లిదండ్రులను కూడా చెప్పొచ్చు. ఎందుకనంటే వాళ్ళ పనులు చేసుకోవడానికి పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చి ఆ వీడియోలు పెట్టించి అలా వదిలేస్తారు. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. సో దానివల్ల వాళ్ళకి చిన్న పిల్లల కంట్లకు అది బ్రైట్నెస్ ఎట్లా వస్తుంది సెల్ ఫోను, దానివల్ల తీవ్ర ప్రభావాలు అయితే వాళ్ళ కంటి చూపు పైన, ఆరోగ్యం పైన తీవ్రంగా నష్టం అయితే జరుగుతుంది. ఆస్ట్రేలియా తరహా ఇక్కడ కూడా చేయాలని చెప్పేసి మద్రాస్ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేస్తుంది. సో దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి కూడా కేంద్రం అయితే చెప్తున్నది. ఇంతకుముందుకు స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చి ఏదైనా ఆటలు ఆడుకునేది. అవును, ఏదైనా బైక్ ఆడికి పోయో, రోడ్ మీదకి పోయో, బ్యాడ్మింటన్ ఏదన్నా ఒకటి ఆటలు ఆడుకునేది. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు బడి బ్యాగ్ అటు ఎత్తేసిరంటే కథమే, ఫోన్ ఉడికొచ్చి ఫోన్ అంతే. ఇక ఫోన్ మళ్ళీ పనుకునేదాకా. ఇంకొంతమంది పిల్లలకు తింటుంటే ఫోన్ ఇస్తేనే తింటారు. వాళ్ళు చెప్తారు, తల్లిదండ్రులు వాళ్ళు చెప్తారు, ఫోన్ ఇస్తేనే తింటారు, మా అబ్బాయి ఫోన్ ఇస్తేనే తింటారు. అంటే వానికి తెలుసా? వానికి తెలియదు కదా, నేర్పించింది ఎవరు? మీరే కదా. సో ఇట్లుంది పరిస్థితి. సో బ్యాన్ చేస్తేనైతే మంచిగానే ఉంటుంది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.